పవన్ కళ్యాణ్ వచ్చారు ఏం చేశాడు? మాటలు చెప్పాడు. ఏం గుంతలు ఎట్టున్నాయంటే అట్టున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అవును. సో ఆయన తీసేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది అంటున్నారు. సో ఈ డెసిషన్ కరెక్టా రాంగా? ఎవరు వస్తే ఏం చేస్తున్నారు అన్న? ప్రజెంట్ ఏం చేస్తున్నారు చెప్పండి అన్న. ఎవరు వస్తే ఏమి? పవన్ కళ్యాణ్ వచ్చారు ఏం చేశాడు? మాటలు చెప్పాడు. ఏని ఇంతమంది అమ్మాయిలు రేపు చేశారు జగన్ ఐఎంఈలో ఉన్నప్పుడు జరిగినాయి కదా. మరి ఆయన వచ్చినప్పుడు కూడా జరిగినాయి. ఇంకా చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న పిల్లలను రేప్ చేశాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇంకా లోకేష్ వస్తే అది కూడా జరగదు. ఇంకేం చేయాలా? ఉద్యోగాలు గానీ డెవలప్మెంట్ గానీ అన్న కరెక్ట్. రోడ్ అంటాను. ఇక్కడ రోడ్ నేను చూపిస్తారన్న. ఇప్పుడు కూడా మా ఊరికి వెళ్ళే దాలో గుంతలు ఎట్టున్నాయంటే అట్టున్నాయి. ఏ వన్ గా దరిద్రంగా ఉన్నాయి. అప్పుడన్నా మేలు జగన్ ఉన్నప్పుడు అంత ఇంత నీట్ గా ఉన్నాయి. ఇప్పుడు అంతకన్నా దరిద్రంగా గుంతలు ఉన్నాయి. కంటిన్యూ అయినాయి. వేస్తానన్నాడు కదన్నా. వేస్తా అన్నాడు కదా. మాటలా ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఇక్కడ గిరిజన ప్రాంతాల మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా స్వయంగా ఆయన చేయడం జరిగింది. మెల్లిగా చేస్తారు కదా. అవును సరే. మరి జగన్ అన్న ఎలక్షన్స్ కి వచ్చేదానికి 2 years కరోనా వచ్చేసింది. అవునా? 3వ సంవత్సరం నుంచి పథకాలు ఎన్ని చెప్పాడు అన్ని ఏకదం మోగాన్ని మాదిరి పెట్టాడు. మరి అప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు బడ్జెట్ అంటున్నాడు. ఏం బడ్జెట్? హామీలు ఇచ్చేప్పుడు బడ్జెట్ గురించి తెలియదా? ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఇది బస్సు ఫీజులు కనబడలే. ఇంటికి 3 గ్యాసులు ఇస్తా అన్నాడు. ఎక్కడ? పడిచి ఆడిపచ్చుకు 5,000 10,000 ఇస్తా అన్నాడు. ఏది ఇక్కడ? నా ఒకటి చూపాను. ఆయన చెప్పిన పని చేశాడని చూపించమని నేను ఒప్పుకుంటాను. అంటే మొత్తానికి చెప్పిన ఏవి చేయలేదన్న. ఎక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా. కనపడాలే కదా. ఉద్యోగాలు ఏంది? ఏదో హామీ ఇచ్చాడు. ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ వదులుతాను. ఎక్కడ ఉద్యోగాలు? ఎక్కడ వచ్చాయి? ఎవరైనా జాబ్ నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర కదన్నది. మరి డిగ్రీ అయిపోయింది అది. బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమి? ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు అన్న? నాకేమదన్నా ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమన్నది. జాబ్ క్యాలెండర్ ఇచ్చా అన్నాడు కదా. ఇవ్వమన్నాడు. ఇచ్చి నిలబెట్టమన్నా. ఛాలెంజ్ ఇస్తున్నా. ఎవరైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపించమని అనుకుంటా. అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా లేకపోతే అన్న? పార్టీ తక్కువ చేయలేదన్నా. నీకు హామీలు ఇచ్చినట్టు ఏకదం నిలబెట్టాడన్నా. నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్నా. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అంటున్నావు కదా. నేను పని చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా. మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు? మరి నీకు హామీలు ఇచ్చాడు. నీకు హామీలలో జాబులు ఇచ్చాడు. ఎందుకు ఇల్లే చెప్పు? ఎక్కడ ఇలా చెప్పు? మాట్లాడుతున్నారు కదా అన్న. నువ్వు అన్నావు కదా జాబులు ఇవ్వలేదు అంటున్నావు. ఇవి పెట్టాడు కదా. క్వారంటైన్ అవన్నీ పెట్టాడు కదా. ఇక్కడ జాబులు ఎందుకు ఇవ్వలేదు? 1,50,000 పైన ఇచ్చాడు కదా జాబులు. అది కూడా మళ్ళా తీసేస్తానని చెప్పి వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళా వాళ్ళని పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళా జాబులు ఇస్తున్నాడు. అదేమన్నా న్యాయమన్నా? అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేశాడు? దిశ చట్టం ఎందుకు తీసేశాడన్నా? ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం. అది ఎందుకు తీసేశాడు చెప్పమన్నా? ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తే నేను గుండు కొట్టించుకొని తిరుగుతా. ఇప్పుడు ప్రజెంట్ మీ హామీ అంటే మీ డిమాండ్స్ ఏంటి అది చెప్పండి. నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమన్నది. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. జాబ్ ఉద్యోగాలను చేయమన్నాడు. ఏవైతే చెప్పాడో అవన్నీ చేయమన్నా ఒప్పుకుంటా. ఎవరికి లేదన్న. ఎవరికి లేదు. నేను చెప్తే మౌన మాదిరి చెప్తా. ఒకటే మాటే. దమ్ము అంటే హామీలు ఇచ్చాడు. ప్రజల పక్క ఉండాలి. చేసి చూపించమనండి. మళ్ళా మాట్లాడాలి.